ఓం శాంతి. మే 4వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి వినిపించేదంతా మీ హృదయాలపై ముద్రింపబడాలి. మీరిక్కడకు సూర్యవంశములో ఉన్నత పదవిని పొందేందుకు వచ్చారు కనుక ధారణ కూడా చెయ్యాలి. ప్రశ్న: సదా తాజాగా ఉండేందుకు సాధనమేది? జవాబు: ఎలాగైతే వేసవిలో ఫ్యాన్ తిరుగుతూ ఉంటే తాజాగా ఉంటారో అలా స్వదర్శన చక్రము తిప్పుతూ ఉంటే తాజాగా ఉంటారు. స్వదర్శన చక్రధారులుగా అయ్యేందుకు ఎంతకాలము పడుతుందని పిల్లలు అడుగుతారు. 1 సెకండేనని బాబా చెప్తున్నారు. పిల్లలైన మీరు రోజంతా స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఎందుకంటే దీనివల్లనే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. స్వదర్శన చక్రము తిప్పేవారు సూర్యవంశీయులుగా అవుతారు. ఓం శాంతి. ఫ్యాన్లు తిరుగుతూ అందరినీ తాజాగా చేస్తాయి. మీరు కూడా స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చుంటే చాలా తాజాగా అవుతారు. స్వదర్శన చక్రధారి అర్థము కూడా ఎవరికీ తెలీదు. కావున వారికి అర్థము చేయించాలి. అర్థం చేసుకోకుంటే చక్రవర్తి రాజులుగా అవ్వలేరు. స్వదర్శన చక్రధారులకు మేము చక్రవర్తి రాజులుగా అయ్యేందుకు స్వదర్శన చక్రధారులుగా అయ్యామనే నిశ్చయం ఉంటుంది. కృష్ణుడికి కూడా చక్రాన్ని చూపిస్తారు. లక్ష్మీనారాయణ్ల సంయుక్త స్వరూపానికి కూడా చక్రమునిస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చక్రాన్ని ఇస్తారు. స్వదర్శన చక్రం అంటే ఏమో అర్థం చేసుకున్నప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు. చాలా సులభమైన విషయమే. బాబా స్వదర్శన చక్రధారులుగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుందని పిల్లలు అడుగుతారు. ఒకే 1 సెకండు పిల్లలారా అని బాబా అంటారు. తర్వాత మళ్ళీ మీరు విష్ణు వంశస్థులుగా అవుతారు. దేవతలను విష్ణు వంశస్థులనే అంటారు. విష్ణు వంశస్థులుగా అయ్యేందుకు ముందు శివ వంశస్థులుగా అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత బాబా సూర్యవంశీయులుగా చేస్తారు. ఈ పదాలైతే చాలా సులభం. మనము నూతన విశ్వములో సూర్యవంశీయులుగా అవుతాము. మనము నూతన ప్రపంచానికి అధికారులుగా, చక్రవర్తులుగా అవుతాము. స్వదర్శన చక్రధారుల నుండి విష్ణువంశీయులుగా అయ్యేందుకు 1 క్షణము మాత్రమే పడుతుంది. అలా తయారు చేయువారు శివబాబా. శివబాబా విష్ణువంశీయులుగా చేస్తారు. ఈ విధంగా మరెవ్వరూ చేయలేరు. విష్ణువంశీయులు సత్యయుగంలో ఉంటారని, ఇక్కడ లేరని పిల్లలైన మీకు తెలుసు. ఇది విష్ణువంశీయులుగా అయ్యే యుగము. విష్ణువంశంలోకి వచ్చేందుకే మీరు ఇక్కడకు వస్తారు. దానిని సూర్యవంశమని అంటారు. జ్ఞాన సూర్యవంశమనే పదము చాలా బాగుంది. విష్ణువు సత్యయుగానికి యజమానిగా ఉండేవాడు. అందులో లక్ష్మీనారాయణులు ఇరువురు ఉన్నారు. లక్ష్మీనారాయణులనగా విష్ణువంశీయులుగా అయ్యేందుకు పిల్లలు ఇక్కడకు వచ్చారు. ఇది చాలా సంతోషం కూడా కలిగిస్తుంది. నూతన ప్రపంచము, నూతన విశ్వము, స్వర్ణయుగంలో విష్ణువంశస్థులుగా అవ్వాలి. ఇంతకంటే ఉన్నతమైన పదవి మరొకటి లేదు. అందువలన ఇందులో చాలా సంతోషం కలగాలి.
చిత్ర ప్రదర్శనలో మీరు మా లక్ష్యమే ఇది లక్ష్మీనారాయణులుగా అవ్వడమని అర్థం చేయిస్తారు. ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయమని చెప్పండి. దీనిని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయమని అంటారు. లక్ష్యము మరియు ఉద్దేశ్యము ఈ చిత్రములో ఉంది. ఇదంతా పిల్లల బుద్ధిలో ఉండాలి. పిల్లలు 1 సెకండులో అర్థం చేయించేందుకు ఎలా రాయాలో ఆలోచించాలి. మీరు మాత్రమే దీనిని బాగా అర్థం చేయించగలరు. ఆ చిత్రాలలో కూడా మనము విష్ణు వంశానికి చెందిన దేవీ దేవతలుగా ఉండేవారమని రాయబడి ఉంది. అనగా తప్పకుండా దేవీ దేవతా కులానికి చెందిన వారిగా ఉండేవారము. స్వర్గానికి అధికారులుగా ఉండేవారము. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, భారతదేశంలో మీరు 5000 సంవత్సరాల క్రితము సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉండేవారు. ఈ విషయం ఇప్పుడు పిల్లలకు బుద్ధిలోకి వచ్చేసింది. శివబాబా పిల్లలకు చెప్తున్నారు, పిల్లలు, మీరు సత్యయుగంలో సూర్యవంశీయులుగా ఉండేవారు. సూర్యవంశాన్ని స్థాపన చేసేందుకు శివబాబా వచ్చారు. తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇదే పూజ్య దేశంగా ఉండేది. ఒక్కరు కూడా పూజారులు ఉండేవారు కాదు. అక్కడ పూజా సామగ్రి ఏదీ ఉండదు. ఈ శాస్త్రాలలోనే పూజ చేయు పద్ధతులు, ఆచారాలు మొదలైనవి రాయబడి ఉన్నాయి. ఇదంతా భక్తి మార్గపు సామగ్రి. ఈ విషయాలన్నీ అనంతమైన తండ్రి శివబాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వారు జ్ఞానసాగరులు, మనుష్య సృష్టికి బీజరూపులు. వారిని వృక్షపతి లేక బృహస్పతి అని కూడా అంటారు. బృహస్పతి దశ అత్యంత ఉన్నతమైనది. వృక్షపతి మీకు అర్థం చేయిస్తున్నారు. మీరే పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ పూజారులుగా అయ్యారు. నిర్వికారులుగా ఉండే దేవతలు ఎక్కడకు వెళ్ళారు? తప్పకుండా పునర్జన్మలను తీసుకుంటూ కిందకు దిగుతారు. కనుక ఈ ఒక్కొక్క పదము బాగా గుర్తుంచుకోవాలి. హృదయంలోనా లేక కాగితం పైన? ఇదంతా అర్థం చేయించేదెవరు? శివబాబా. వారే స్వర్గాన్ని రచిస్తారు. శివబాబాయే పిల్లలకు స్వర్గ వారసత్వమునిస్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. లౌకిక తండ్రి ఏమో దేహధారి. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. బాబా అని పిలిచినప్పుడు వారు ఓ పిల్లలారా అని జవాబిస్తారు. అందుకే వారు అనంతమైన తండ్రి అయ్యారు కదా. పిల్లలు, మీరు సూర్యవంశీ దేవీ దేవతలుగా పూజ్యులుగా ఉండేవారు. తర్వాత మీరే పూజారులుగా అయ్యారు. ఇది రావణ రాజ్యం. ప్రతి సంవత్సరం రావణుణ్ణి తగులబెడతారు. అయినా రావణుడు మరణించడు. 12 మాసాల తర్వాత మళ్ళీ తగలబెడతారు. అనగా మనమంతా రావణ సాంప్రదాయానికి చెందిన వారమని రుజువు చేసి చూపిస్తారు. రావణుడనగా పంచవికారాల రాజ్యము. ఇప్పుడు స్థిరంగా ఉంది. సత్యయుగంలో అందరూ శ్రేష్టాచారులుగా ఉండేవారు. ఇప్పుడు ఈ కలియుగము పాత భ్రష్టాచార ప్రపంచము. ఈ చక్రము ఇలాగే తిరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మవంశీయులు సంగమయుగంలో కూర్చొని ఉన్నారు. మనమంతా బ్రాహ్మణులమని మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు శూద్రకులానికి చెందిన వారము కాదు. ఈ సమయంలో ఉన్నదే ఆసురీ రాజ్యము. ఓ దుఃఖహర్త, సుఖకర్త అని అందరూ తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు సుఖము ఎక్కడుంది? సత్యయుగంలో ఉంటుంది. దుఃఖం ఎక్కడ ఉంది? దుఃఖము కలియుగంలో ఉంది. దుఃఖహర్త, సుఖకర్త శివబాబాయే. వారు సుఖవారసత్వమునే ఇస్తారు. సత్యయుగాన్ని సుఖధామమని అంటారు. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. మీ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏడ్చే అవసరమే ఉండదు. సమయానికి సరిగ్గా పాత శరీరాన్ని వదిలి మరొక కొత్త శరీరాన్ని తీసుకుంటారు. ఇప్పుడు శరీరము ముసలిదైపోయిందని అర్థమవుతుంది. మొదట పిల్లలు సతోగుణం గలవారిగా ఉంటారు. అందుకే పిల్లలను బ్రహ్మజ్ఞానుల కంటే శ్రేష్టమని భావిస్తారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానులు వికారి గృహస్థ జీవితం నుండి సన్యాసులుగా అవుతారు. వారికి అన్ని వికారాల గురించి తెలుసు. చిన్నపిల్లలకు వికారమంటేనే తెలీదు. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచమంతా రావణ రాజ్యం, భ్రష్టాచార రాజ్యం. శ్రేష్టాచార దేవీదేవతల రాజ్యము సత్యయుగంలో ఉండేది. ఇప్పుడు అది లేదు. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. శ్రేష్టాచారులుగా చేసేది ఎవరు? ఇక్కడ ఒక్కరు కూడా శ్రేష్టాచారులు లేరు. అది అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. ఇది బంగారు బుద్ధిగా అయ్యే యుగము. తండ్రి వచ్చి రాతి బుద్ధిని బంగారు బుద్ధిగా చేస్తారు. సత్సంగము తేలుస్తుంది, కుసంగము ముంచుతుందని అంటారు. సత్యమైన తండ్రి తప్ప మిగిలిన ప్రపంచమంతా కుసంగమే ఉంది. సంపూర్ణ నిర్వికారులుగా తయారు చేసి వెళ్తానని తండ్రి చెప్తున్నారు. మళ్ళీ సంపూర్ణ వికారులుగా తయారు చేసేది ఎవరు? మాకు తెలియదని అంటారు. నిర్వికారులుగా తయారు చేసేదెవరు? అలా తయారు చేయగలిగింది తండ్రి ఒక్కరు మాత్రమే. వికారులుగా తయారు చేసేది ఎవరో ఎవ్వరికీ తెలీదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మనుషులకేమీ తెలీదు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. ఎవరి తండ్రైనా మరణిస్తే ఎక్కడకు వెళ్ళారు అని అడగండి. స్వర్గస్థులయ్యారని చెప్తారు. అనగా దాని అర్థము ఇంతవరకు నరకంలో ఉండినారని కదా. అప్పుడు మీరు కూడా నరకవాసులే కదా. ఇలా అర్థం చేయించడం చాలా సులభం. అయితే స్వయాన్ని ఎవ్వరూ నరకవాసులమని భావించరు. నరకమును వేశ్యాలయమని, స్వర్గమును శివాలయమని అంటారు. 5000 సంవత్సరాల క్రితము ఈ దేవీదేవతల రాజ్యం ఉండేది. మీరు విశ్వానికి అధికారులుగా, మహారాజా మహారాణులుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ పునర్జన్మలను తీసుకోవలసి వచ్చింది. అందరికంటే ఎక్కువ పునర్జన్మలను తీసుకున్నవారు మీరే. అందుకే ఆత్మ, పరమాత్మ చాలా కాలం వేరువేరుగా ఉన్నారని మహిమ ఉంది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే వచ్చారని, వారే 84 జన్మలను తీసుకుని
పతితులుగా అయ్యారని, ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలని మీకు తెలుసు. ఓ పతిత పావన, రండి అని పిలుస్తారు కూడా కదా. అత్యంత ఉన్నతులైన ఒక్క సద్గురువు మాత్రమే పావనంగా చేయగలరని అంటారు. అనగా వారు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ దేహంలో కూర్చొని మిమ్మల్ని పావనంగా తయారు చేస్తానని వారే స్వయంగా చెప్తున్నారు. అంతేగాని 84 లక్షల యోనులు మొదలైనవేవీ లేవు. కేవలం 84 జన్మలే. ఈ లక్ష్మీనారాయణుల ప్రజలు సత్యయుగంలో ఉండేవారు, ఇప్పుడు లేరు. అయితే వారంతా ఏమయ్యారు? వారు కూడా 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది. మొదటి నెంబరులో వచ్చేవారే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. అందుకే మళ్ళీ వారే మొదట వెళ్ళాలి. దేవీ దేవతల ప్రపంచ చరిత్ర పునరావృతమవుతుంది. సూర్యవంశీ చంద్రవంశీయుల రాజ్యం తప్పకుండా పునరావృతం అవ్వాలి. తండ్రి మిమ్మల్ని దానికి అర్హులుగా తయారు చేస్తున్నారు. ఈ పాఠశాల లేక విశ్వవిద్యాలయంలోకి నరుడి నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చామని మీరంటారు. మా లక్ష్యము, ఉద్దేశ్యము ఇది లక్ష్మీనారాయణ అని మీరు చెప్తారు. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారే ఉత్తీర్ణులవుతారు. పురుషార్థం చేయకపోతే ప్రజలుగా అవుతారు. వారిలో కూడా కొంతమంది గొప్ప ధనవంతులుగా, కొంతమంది తక్కువ ధనవంతులుగా అవుతారు. ఈ రాజధాని ఇప్పుడు తయారవుతూ ఉంది. శ్రీమతమును అనుసరించి మనము శ్రేష్టంగా అవుతున్నామని మీకు తెలుసు. శ్రీ శ్రీ శివబాబా మతముననుసరించి శ్రీ లక్ష్మీనారాయణులుగా లేక దేవీ దేవతలుగా అవుతారు. శ్రీ అనగా శ్రేష్ఠులు. ఇప్పుడు ఎవ్వరిని శ్రీ అని అనరాదు. అయితే ఇప్పుడు ఎవరినంటే వారిని శ్రీ అని అంటారు. శ్రీ ఫలానా. ఇప్పుడు దేవీ దేవతలు తప్ప మరెవ్వరూ శ్రేష్ఠులుగా అవ్వలేరు. భారతదేశం అత్యంత శ్రేష్టంగా ఉండేది. రావణరాజ్యంలో భారతదేశపు మహిమ పూర్తిగా సమాప్తమైపోయింది. భారతదేశానికి మహిమ కూడా చాలా ఉంది. అలాగే గ్లాని కూడా చాలా ఉంది. భారతదేశం అత్యంత ధనవంతంగా ఉండేది. ఇప్పుడు పూర్తి నిరుపేదగా అయ్యింది. దేవతల ముందుకెళ్ళి మాలో ఏ గుణమూ లేదు, నిర్గుణులమని వారిని మహిమ చేస్తారు. దేవతలను దయాహృదయులని అంటారు. కానీ వారు దయాహృదయులు కారు. మనుషులను దేవతలుగా తయారు చేయువారు ఒక్కరే దయాహృదయులు. ఇప్పుడు వారు మీకు తండ్రి, టీచర్, సద్గురువుగా కూడా ఉన్నారు. నన్ను స్మృతి చేస్తే మీ జన్మ జన్మల పాపాలు భస్మమవుతాయని, వెంట తీసుకెళ్తానని వారు గ్యారంటీ ఇస్తున్నారు. మళ్ళీ మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇది 5000 సంవత్సరాల చక్రము. ఒకప్పుడు నూతన ప్రపంచంగా ఉండేది. మళ్ళీ తప్పకుండా నూతన ప్రపంచంగా అవుతుంది. ప్రపంచము పతితమైనప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ పావనంగా చేస్తారు. పతితంగా తయారు చేసేది రావణుడు, పావనంగా తయారు చేసేది నేనని తండ్రి చెప్తున్నారు. మిగిలినదంతా బొమ్మల పూజ వంటిది. రావణునికి 10 తలలు ఎందుకు చూపిస్తారో వారికి తెలియదు.
విష్ణువుకు కూడా 4 భుజాలను చూపిస్తారు. అయితే అటువంటి మనుషులు ఎప్పుడూ ఉండరు. ఒకవేళ 4 భుజాల మనుషులుంటే వారికి జన్మించే పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఇక్కడ అందరికీ 2 భుజాలే ఉన్నాయి. వారికేమాత్రమూ తెలియదు. భక్తి మార్గంలోని శాస్త్రాలన్నీ కంఠస్థము చేస్తారు. వారికి కూడా శిష్యులు చాలామంది ఉంటారు. చాలా విచిత్రమైన విషయం. ఈ తండ్రి జ్ఞానానికి అథారిటీ. మానవ మాతృలెవ్వరూ అధికారికంగా జ్ఞానము చెప్పలేరు. జ్ఞానసాగరులని మీరు నన్నే అంటారు. అంతేకాక వారు సర్వశక్తివంతులు. ఇవన్నీ తండ్రి మహిమలే. మీరు తండ్రిని స్మృతి చేసి వారి నుండి శక్తిని తీసుకుంటున్నారు. దాని వలన విశ్వానికే అధికారులుగా అవుతారు. ఒకప్పుడు మనలో చాలా శక్తి ఉండేదని, నిర్వికారులుగా ఉండేవారమని మీకిప్పుడు తెలిసింది. పూర్తి విశ్వముపై ఏ సహాయం లేకుండా ఒంటరిగా రాజ్యపాలన చేసేవారు. కావున వారిని సర్వశక్తివంతులని అంటారు కదా. ఈ లక్ష్మీనారాయణులు విశ్వమంతటికి అధిపతులుగా ఉండేవారు. అయితే అంతటి శక్తి వారికెలా లభించింది? తండ్రి ద్వారా లభించింది. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు. ఎంత సులభంగా అర్థం చేయిస్తారు. 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడం సులభమే కదా. దాని ద్వారానే మీకు చక్రవర్తి పదవి లభిస్తుంది. పతితులకు చక్రవర్తి పదవి లభించదు. పతితులు వారి ముందు తల వంచుతారు. మేమంతా వారి భక్తులమని భావిస్తారు. పవిత్రులుగా ఉన్నవారి ఎదుట తల వంచి నమస్కరిస్తారు. భక్తి మార్గము కూడా అర్ధకల్పము కొనసాగుతుంది. ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. భక్తికి ఫలమునిచ్చేందుకు వచ్చాను. భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారని మహిమ ఉంది. నేను గుర్రపు బండి మొదలైన వాటిలో రానని, ఎవరు అత్యంత ఉన్నతంగా ఉండి 84 జన్మలను పూర్తి చేస్తారో వారిలోనే వస్తానని తండ్రి చెప్తున్నారు. సత్యయుగంలో ఉత్తమ పురుషులుంటారు. కలియుగంలో తమోప్రధాన మనుషులుంటారు. ఇప్పుడు మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. తండ్రి వచ్చి తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేస్తారు. ఇది ఒక ఆట. దీనిని అర్థం చేసుకోకుంటే స్వర్గములోకి ఎప్పుడూ రారు. అచ్చా, మంచిది. మీఠే మీఠే సికీలధే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఒక్క తండ్రి సాంగత్యము ద్వారా స్వయాన్ని బంగారు బుద్ధి గలవారిగా చేసుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. చెడు సాంగత్యం నుండి దూరంగా ఉండాలి. 2వ పాయింట్. స్వదర్శన చక్రధారణ ద్వారా నూతన ప్రపంచానికి చక్రవర్తులుగా అవుతామనే సంతోషంలో సదా ఉండాలి. జ్ఞాన సూర్యవంశీయులుగా చేసేందుకు శివబాబా వచ్చారు. మన లక్ష్యమే సూర్యవంశీయులుగా అవ్వడం. వరదానము.
విఘ్నాలను మనోరంజనం కలిగించే ఆటగా భావించి దాటుకునే నిర్విఘ్న విజయీ భవ. వివరణ: విఘ్నాలు రావడం మంచిదే, కానీ విఘ్నాలు మిమ్మల్ని ఓడించరాదు. విఘ్నాలు వచ్చేదే శక్తిశాలిగా చేసేందుకు. అందువలన విఘ్నాలకు భయపడేందుకు బదులు వాటిని మనోరంజనం కలిగించే ఆటగా భావించి దాటుకోండి. అప్పుడు నిర్విఘ్న విజయులని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రి తోడుంటే భయపడే మాటే ఉండదు. కేవలం తండ్రి యొక్క స్మృతి మరియు సేవలో బిజీగా ఉంటే నిర్విఘ్నులుగా ఉంటారు. బుద్ధి ఫ్రీగా ఉన్నప్పుడే విఘ్నము లేక మాయ వస్తుంది. బిజీగా ఉంటే మాయ లేక విఘ్నాలు దూరమైపోతాయి. స్లోగన్: సుఖము యొక్క ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాదపూర్వకంగా అందరికీ హృదయపూర్వక సుఖమునివ్వండి. ఓం శాంతి.